లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మెట్రో విస్తరణపై బిగ్ అప్డేట్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. ఎయిర్పోర్ట్ టు ఫ్యూచర్ సిటీ మెట్రో సేవలను విస్తరించాలని డిసైడ్ అయింది. కొత్త రూట్కు సంబంధించి డిపిఆర్ను వెంటనే రెడీ చేసి కేంద్రానికి పంపించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే మూసీ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సూచించారు ఆయన. హైదరాబాద్ మెట్రో సేవలను విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. RRR జాతీయ రహదారుల నిర్మాణం, మెట్రోపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్రో 2వ దశ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనల పురోగతిపై ఆరా తీశారు. ఫ్యూచర్ సిటీ దాదాపు 30,000 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చెందుతోండగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రోను మీర్ఖాన్పేట వరకు పొడిగించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. డిపిఆర్ రెడీ చేసి కేంద్రానికి పంపించాలని, అనుమతులు సాధించేందుకు నిరంతరం ప్రయత్నించాలని అధికారులను ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్, RRR, నేషనల్ హైవేల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించే సమయంలో హైదరాబాద్, విజయవాడ మధ్య గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే హైదరాబాద్ నుంచి రాయ్పూర్ వరకు, మంచిర్యాల వరకు కొత్త జాతీయ రహదారుల ప్రతిపాదనలు సిద్ధం చేసి NHAIకు పంపించాలని సూచించారు. భూసేకరణలో ఏర్పడుతున్న సమస్యలపై సీఎం ఆరా తీశారు. పంటలు ఉన్న భూముల విషయంలో నష్టపరిహారం చెల్లించేందుకు NHAI అంగీకరించకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయని అధికారులు వివరించారు. అలాగే మూసీ పునరుజ్జీవన పనులను వేగవంతం చేయాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. బాపుఘాట్లో నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్తో పాటు మీరాలం ట్యాంక్పై నిర్మించనున్న బ్రిడ్జి నమూనాలను పరిశీలించారు. మీరాలం ట్యాంక్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు జూన్లో టెండర్లు పిలవాలని సూచించారు సీఎం రేవంత్. ఈలోగా అందుకు అవసరమైన సర్వేలు, నివేదికలు, ప్రతిపాదనలు, డిజైన్లతో డిపిఆర్ను రెడీ చేయాలని ఆదేశించారు. 2.5 కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జిని అద్భుతంగా నిర్మించాలని, అదే సమయంలో సందర్శకులు, ప్రయాణికుల రక్షణకు ప్రాధాన్యముండే డిజైన్లను ఎంచుకోవాలన్నారు. అడ్వెంచర్ పార్క్, థీమ్ పార్క్, అంఫిథియేటర్ను ఏర్పాటు చేసేందుకు వీలుగా డిజైన్లు ఉండాలన్నారు. బోటింగ్తో పాటు పర్యాటకులు విడిది చేసేలా రిసార్ట్స్, హోటల్స్ అందుబాటులో ఉండాలని సూచించారు.